ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నిన్నంతా పరిచర్యలో పాల్గొన్నారు, ఆరాధనకు వెళ్ళారా? ఆదివారపు దినాన ఆదివారము ఆరాధనకు వెళ్ళడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనము దేవుని వాక్యములోనికి వెళదాం. ఈ రోజున సమాజంలో యవనస్తుల పాత్ర చాలా కీలకమైంది. సంఘములో గాని సమాజంలో గాని యవనస్తుల పాత్ర చాలా కీలకమైంది. యవనస్తులు సరి అయిన మార్గంలో ఉన్నప్పుడు, యవనస్తులు సరి అయినటువంటి దిశలో నడిచినప్పుడు, సరి అయినటువంటి నడవడిక వారు కలిగి ఉన్నప్పుడు సమాజం బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది. వారు యవనస్తులు కూడా ఆశీర్వదించబడతారు. యవన కాలంలో ఈ రోజున దేవుడు యవనస్తులను కోరుకుంటూ ఉన్నాడు. సాతాను గారు కూడా యవనస్తులను కోరుకుంటూ ఉన్నాడు. యవ్వన దశ మానవులకు చాలా కీలకమైనది. కౌమార దశ ప్రారంభము నుండి యవ్వన దశ కౌమార దశ, యవ్వన దశ మానవుల జీవితాల్లో చాలా కీలకమైంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి దశ. ఆ దశలో మానవుడు ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఎలా తన జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నాడు, ఒక యవనస్తుడు ఎలాగ నడుస్తా ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యవ్వన దశలో లేకపోతే కౌమార దశలో, యవ్వన దశలో మానవుడు దేవుని మార్గాల్లో ఉండాలి. ఎందుకంటే యవ్వన దశ చాలా కీలకమైంది. యవ్వన దశలో మానవునకు బలం ఎక్కువగా ఉంటుంది. యవ్వన బలము చాలా శ్రేష్టమైంది కనుక యవనస్తులు తమ బలాన్ని ఎక్కడ వినియోగించాలంటే దేవుని పనిలో వినియోగించాలి. దేవుని పనిలో మానవుడు తన యవ్వన బలమును ఉపయోగించడం ద్వారా తన యవ్వన బలమును దేవుని పని కొరకు ఖర్చు పెట్టడం ద్వారా ఆ యవ్వన బిడ్డ దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తాడు. ఈ లోకపరంగానే కాదు, పరలోక పరంగా కూడా, పరలోకంలో కూడా ఉన్నతమైన బహుమానాన్ని ఆ బిడ్డ పొందుకుంటాడు. ఈ రోజున యవ్వన బిడ్డలు ఎందుకు యవ్వన దశ చాలా కీలకం అంటా ఉన్నానంటే, యవ్వన దశలోనే మానవుడు పాపంలో పడిపోతాడు. బాల్యంలో కాదు, మధ్య వయస్కులో కాదు, యవ్వన దశ దాటిన తర్వాత కాదు, యవ్వన దశలోనే, కౌమార దశ ప్రారంభంలోనే, యవ్వన దశలోనే మానవుడు పాపంలోనికి వెళ్తా ఉన్నాడు, పాపానికి బానిస అవుతాడు. ఎందుకంటే సాతానుగాడు యవ్వన కాలంలో మానవుని యవ్వన బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి మానవుని బలాన్ని ఏం చేస్తాడంటే పీల్చేస్తా ఉన్నాడు. వాడు పాపాలోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. మానవుడిని పాపానికి బానిసను చేస్తా ఉన్నాడు. యవనస్తులే ఈ రోజున సమాజంలో, యవనస్తులే ఈ రోజున త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, లేకపోతే రౌడీలుగా, గోండాలుగా, దౌర్జన్యకారులుగా చలామణి అవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? సాతాను గడు వారిని పట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున యవ్వన బిడ్డలు ఏం చేయాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని పని. ఎందుకని విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం రాయబడుతుంది కదా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఏం కాడి ఇది? దేవుని పరిచర్య అనే కాడి. యవ్వన బిడ్డ, నీవు నీ యవ్వన కాలంలో దేవుని పరిచర్య చేయాలి. తల్లిదండ్రులు కూడా యవ్వన పిల్లలు దేవుని పరిచర్యలోకి వెళ్ళడానికి ప్రోత్సహించాలండి. ఈ రోజున చాలా మంది యవ్వన పిల్లలను దేవుని పనులకు ప్రోత్సహించరు. యూత్ మీటింగ్కి పంపించాలని యవ్వన పిల్లలు చాలా మంది రోజున యూత్ మీటింగ్కి పంపించరు. నాకు తెలిసిన ఒకళ్ళు, అమ్మా మీ పిల్లల్ని యూత్ మీటింగ్కి పంపించడమ్మా అంటే, అమ్మో వద్దండి, మా యవ్వన పిల్లలు మా ఆడపిల్లలు మేము పంపించాం. ఎవరు యూత్ మీటింగ్ వస్తే అక్కడ మగ పిల్లలు వస్తారు, ఏదో జరుగుతుంది, ప్రార్థన పేరు చెప్పి ఏదో చేస్తారు. యవ్వన పిల్లలను యూత్ మీటింగ్కి పంపించరండి. చాలా మంది నేను విన్నాను. వాళ్ళు బయట ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, ఎంతమంది మగపిల్లలతో మాట్లాడుతున్నారో, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఒక రోజున ఎవరో ఒకటి వచ్చి, అమ్మ మా మమ్మీ డాడీ
నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను చూపిస్తారు బయట. ఆ బయట చూపిస్తారు. కానీ వీళ్ళు యూత్ మీటింగ్కి పంపించడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడరు. యూత్ మీటింగ్కి పంపించినప్పుడు యవ్వన పిల్లలు ఎలా 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 బ్రతకాలో, ఎలా జీవించాలో వారికి వాక్యానుసారమైనటువంటి హెచ్చరికలు వారికి చెప్పి, పాపం చేస్తే ఏమవుతుంది, పాపం చేస్తే ఎటువంటి శాపాలస్తి అని యవనస్తులకు బోధించి వారిని సరైన మార్గంలో పెట్టి, యవన కాలంలో యూత్ మీటింగ్ అక్కడ ఉంటే అక్కడ పంపించండి. ఎందుకంటే యూత్ మీటింగ్ లో యవనస్తుల కూడికలో యవనస్తులకు ఏమేమి నేర్పించి యవనస్తులకు సంబంధించినట్టుగా అక్కడ కూడిక జరుగుతుంది. అక్కడ యవనస్తులకు అవసరమైనటువంటి హెచ్చరికలు, అవసరమైనటువంటి దేవుని మాటలు, జీవితాన్ని కూర్చున్నటువంటి మెలకువలు వారికి నేర్పిస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యవన పిల్లలను యూత్ మీటింగ్ పంపించండి. నా ప్రియ యవన బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రోజున మీకు సెలవిస్తా ఉంది. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. బైబిల్ గ్రంథంలో యవ్వన కాలంలో దేవుని పనిచేసి దేవుని కొరకు బ్రతికి ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, గొప్ప గొప్ప ప్రవక్తలుగా మారారు, ఉన్నతమైన స్థానంలో. ఇప్పటికీ మనం వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. యోసేపు, దావీదు, సమూయేలు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యవ్వన కాలంలో దేవుని పని చేయాలి, పని చేయాలి, పని చేయాలి. దేవుని కొరకైన తృష్ట కలిగి జీవించాలి. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురించినదని దావీదు భక్తుడు అంటాడు. యవ్వన కాలంలో దేవుని గురించినటువంటి తృష్ణ, దేవుని గురించిన మంట, దేవుని గురించినటువంటి ఒక జీల్ యవనస్తులకు రావాలి. అందుకని యోహాను భక్తుడు సువార్తను పత్రికను రాస్తూ అంటారు కదా, యవనస్తులారా మీరు బలవంతులు కనుక మీకు నేను రాయిచున్నాను. యవనస్తులు బలవంతులండి, బలవంతులు. యవ్వన బలము చాలా శ్రేష్టమైంది. యవ్వన కాలంలో చేయగలిగిన పనులు చిన్న వయసులో చేయలేరు, యవ్వన దశ దాటిన తర్వాత చేయలేరు. యవ్వన దశ చాలా కీలకమైంది కనుక యవ్వన కాలంలో నువ్వు ఎలా బ్రతుకుతా ఉన్నావు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది కదా, మరణమట కిటికీలెక్కి తొంగి చూస్తావు. యవనస్తుల ప్రాణాలు తీయడానికి తొంగి చూస్తూ ఉందంట. కాబట్టి మన యవన బిడ్డలు మనం కాపాడుకోవాలి. దేవుని పనికి వారిని ప్రోత్సహించడం ద్వారా, దేవుని పనిలోకి వారిని నడిపించడం ద్వారా మనము మొదటిగా తల్లిదండ్రులే మీ పిల్లలను యవన కాలంలో దేవుని పని చేయడానికి ప్రోత్సహించండి, నడిపించండి. ఎల్లో దేవుని పని జరుగుతుంది, నిలిచైపో, నడిపించండి. ఎందుకంటే సాతానుగాడు తిరుగులాడుతూ ఉన్నాడు, తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మన పిల్లలు మరణానికి అప్పగించబడకుండా, మన పిల్లలు మేలులు పొందుకునే విధముగా, మన పిల్లలు ఆశీర్వాదాలు పొందుకునే విధముగా, మన పిల్లలు దీవించబడే విధముగా, ఆశీర్వదించబడే విధముగా మన పిల్లలను దేవుని పనిలోకి నడిపిద్దాం. యవ్వన బిడ్డలారా, మీరు కూడా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మీ యవ్వన కాలంలో దేవుని పని చేయండి, దేవుని కొరకు జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉండగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని కృపలో సాగిపోదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా కృపానిధివైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు నాయన. ప్రభా, ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడారు ప్రభా. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అంటూ ఉన్నారు ప్రభా. అవును ప్రభా, బిడ్డలనైనా తమ యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ ప్రభా, యవన బిడ్డలు ప్రభా తమ యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ ప్రభా అయ్యా మీ పనిలో జీవించే వరకు ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని బిడ్డలందరూ అంతరంగాలు మీరు ముద్రించండి, వాక్యానుసారంగా జీవించినట్టుగా మీరు సహాయం చేయండి. నేనా ఈ దినమంతైన బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని బిడ్డలను వహించండి. ఆయన ఉదయకాల దేవునితో బిడ్డలందరూ మీరు నింపమని, కుటుంబాలు శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీద వచ్చి మీరే మహింపొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడై నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.